అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ మతీను. అల్ మతీన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మతీన్ అంటే బలశాలి, పరిపూర్ణమైన శక్తిమంతుడు అని అర్థం. ఇంతకుముందు ప్రస్తావించిన కవి అనే నామానికి ఇది పర్యాయ పదమే. అయితే రెంటిలో తేడా ఉంది. మన శక్తి ఒకటి రెండు సార్లు ఉపయోగిస్తేనే సన్నగిల్లిపోతుంది. మళ్ళీ ఉపయోగించాలంటే ఆ శక్తి సముపార్జనకు ఎంతో కొంత ఆహారాన్ని మనం సేవించాల్సి ఉంటుంది. కానీ అల్లాహ్ అల్ మతీన్ శక్తి అంతం లేనిది. సుభానల్లాహ్. దానికి విచ్ఛిన్నత లేదు, అంతము లేదు. సుభానల్లాహ్. శాశ్వత శక్తి, సర్వకాలాల్లో సజీవంగా ఉండే శక్తి ఒక్క అల్లాహకే ఉంది. సుభానల్లాహి వ బిహమ్దిహి. మనిషి చేసే సహాయమైన దానమైన కొంత మేరకే, అల్లాహ్ సమయా కానీ అల్లాహ్ సహాయానికి, దాతృత్వానికి మేరలేదు. ప్రపంచంలోని చరాచరాలన్నీ ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి. సమస్త ప్రాణికోటికంతటికి ఆయనే జీవితాన్ని, జీవికను ప్రసాదిస్తున్నాడు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. ప్రళయం వరకు, ప్రళయం తర్వాత కూడా మనిషి ఆయన దయపై, క్షమాభిక్షపై ఆధారపడాలి. అలాంటి సృష్టికర్త స్వామి దయామయుడైన అల్లాహ్ను వదలి మరొకరిని పూజించడం ఘోరం నేరం అవుతుంది. మనకంటే కొంచెం యుక్తిలో ఆధిక్యత కలిగిన ప్రతి సుషితాన్ని పట్టి పూజించడం అడుగున అడ్డంకుల్ని, అవరోధాల్ని సృష్టించుకోవడమే అవుతుంది. ఇలా చేయడం వలన మనుషులు ఎన్నో వర్గాలుగా చీలి ముక్కలుగా మారిపోతారు. ఒక్కటయ్యే మార్గమేదో దొరకదు. ప్రపంచ ప్రజలు వసుధైక కుటుంబంలా మారాలంటే అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ప్రపంచ మానవాళి మొత్తానికి మూలం హజరత్ ఆదం అలైహిస్సలాం, హజరత్ హవ్వా అలైహిస్సలాంలే. ఈ విధంగా ప్రజలంతా పరస్పరం సోదరులే. చూడండి, ఇక్కడ ప్రపంచ మానవాళి మొత్తానికి మూలం హజరత్ ఆదం అలైహిస్సలాం, హజరత్ హవ్వా అలైహిస్సలాంలే. ఈ విధంగా ప్రజలంతా పరస్పరం సోదరులే. ఒక్కో మనిషికి ఒక్కో నేర్పు, ప్రత్యేకతను ప్రసాదించాడు అల్లాహ్. అన్ని ప్రత్యేకతలు ఏకమైతేనే ప్రపంచంలో పరిపూర్ణత ఏర్పడింది. సుబ్హానల్లాహ్ బిహమ్దిహి. మన దేహాన్నే పరికించి చూడండి. మనసుతో ఆలోచిస్తాం, చేతులతో పనిచేస్తాం, కాళ్ళతో నడుస్తాం. ఇలా ఏ అవయవం పని ఆ అవయవం చేస్తుంది. దేని ప్రత్యేకత దానిది. అన్ని కలిస్తేనే మనిషికి సంపూర్ణత చేకూరింది. సుబ్హానల్లాహ్. మన అవయవాల్లో ఏ ఒక్క అవయవం స్తంభించిన దాని ప్రభావం వేరే అవయవాలపై పడుతుంది. అలాగే అన్ని పనులు ఒక్కరే చేయలేరు. ఒకరు వైద్యంలో, మరొకరు ఇంజనీరింగ్లో, ఇలా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నైపుణ్యాన్ని సంపాదిస్తారు. అన్ని రంగాలు కలిస్తేనే ప్రపంచంలో పరిపూర్ణత ఏర్పడింది. ఈ విధంగా ఒక మనిషి మరో మనిషిపై ఆధారపడి జీవించే ఏర్పాటును ఆ సృష్టికర్తే చేశాడు. ఈ విధంగా ఒక మనిషి మరో మనిషిపై ఆధారపడి జీవించే ఏర్పాటును ఆ సృష్టికర్తే చేశాడు. ఇలాగైనా అందరూ కలిసిమెలిసి జీవిస్తారని, ఒకరినొకరు అర్థం చేసుకుంటారని ఆ పరమోన్నత ప్రభువు ఓ ప్రణాళికను రూపొందించాడు. అన్ని శక్తులు, యుక్తులు కలిగిన ఆ అల్లాహను పూజించడంలోనే మనకు ముక్తి, మోక్షాలు లభిస్తాయి. సుబ్హానల్లాహి బిహమ్దిహి. నిస్సందేహంగా అల్లాహ్ పుష్కలంగా ఉపాయించాడు. బలశాలి, పటిష్టమైన వాడు, అత్యంత దృఢమైన వాడును. దివ్య ఖురాన్ సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 58. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైరన్.